ఫ్రెండ్స్ ఇదైతే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. బిఎస్ఎఫ్కి సంబంధించి రేడియో మెకానిక్ అలాగే రేడియో ఆపరేటర్ ఏవైతే ఉన్నాయో 1121 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు 24th August 2025 స్టార్ట్ అవుతున్నది. ఇంకా 23rd September 2025 దాకా అయితే టైం అయితే ఉన్నది. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మనకి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ దాదాపుగా మనకి ఒక 9-10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకుంటే కనుక ఈ యొక్క హెచ్సి ఆర్ఎం అంటే రేడియో మెకానికల్ ఒక 211 దాకా ఉన్నాయి. ఇంకా అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ మనకి ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో మన 2 phases ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫేజ్లో పిఎస్టీని పెట్ అయితే ఉంటుంది. అలాగే తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి హైట్ వెయిట్ ఎలా ఉండాలి ఏంటి అనేది, ఇంకా కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ కూడా ఉందన్నమాట, నోటిఫికేషన్. ఒకసారి మీరు అప్లై చేసే ముందు చెక్ చేసుకుంటే మీకు అన్నీ కూడా తెలుస్తాయి అనమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిపోతే మనకి ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చేసి మీరు లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే, ఒకవేళ కనుక రిజిస్టర్ అయ్యి పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉంటే ఫర్గాట్ అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఇచ్చి సబ్మిట్ చేసుకొని దాన్ని రెస్టోర్ అయితే మీరు చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనం న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ అని ఉంటుంది. ఈ విధంగా రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయితే అవ్వచ్చు. మీ క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. యాజ్ పర్ 10th class రికార్డ్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ స్టేజ్కి మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా యాజ్ స్టేజ్కి ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ అనాలి. ప్లస్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి అనమాట. యాజ్ పర్ మెట్రికులేషన్ అంటే 10th రికార్డ్స్ ప్రకారం మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీకు 10-digit మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తాయి అనమాట. ఇంకా మీకు ఐడెంటిటీ కార్డు కోసం ఆధార్ కార్డు కనుక ఉంటే ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ మీకు కనుక ఆధార్ కార్డు లేకపోతే వేరే ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఉంది, అలాగే పాన్ కార్డు ఉంది, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క 2 వేకెన్సీస్కి సంబంధించి కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది 18 to 25 years అనమాట. మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 23rd అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో 23rd September 2025కి 18 to 25 అయితే ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే మీరు చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 18 to 28 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 30 years అంటే 30 సంవత్సరాల దాకా వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మన దగ్గర కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇక మనకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకుంటే మీరు 2025-26కి సంబంధించి వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే మన దగ్గర ఉండాలి. ప్లస్ మీకు ఏజ్ సరిపోతుందో లేదా అని చూసుకోవడానికి ఒక ఏజ్ క్యాలిక్యులేటర్.net అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. కింద ఏం చేయాలంటే మీరు 23rd September 2025 ఇవ్వాలి. పైన మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డిఓబి పైన ఇవ్వాలి. కింద ఏమో 23rd September 2025 క్యాలిక్యులేట్ అనాలి. క్యాలిక్యులేట్ అంటే మనకి మీ యొక్క ఏజ్ అనేది వస్తుంది. ఆ డేట్కి మీ యొక్క ఏజ్ 24 years 8 months 22 days ఆ విధంగా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ ఏజ్ అని చూపిస్తారు, ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు. నేషనాలిటీ ఎన్నో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ అంటే మోల్స్ అనమాట. మీకు 10th మెమోస్లో అయితే ఉండదు. ఎక్కడైతే మీకు పుట్టుమచ్చలు ఉన్నాయి అది విజిబుల్గా ఉన్నవి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా. ప్లస్ ఇక్కడ ఇక్కడ మనకి డోమ్సైల్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. డూ యూ హ్యావ్ ద డోమ్సైల్ సర్టిఫికేట్ అంటే మీ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. మనకి మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారు, మీ ఫాదర్స్ అందరూ ఎక్కడైతే ఫస్ట్ నుంచి ఉన్నారు దాన్ని డోమ్సైల్ అంటారనమాట. మీకు డోమ్సైల్ సర్టిఫికేట్ అనేది మీ రెసిడెంట్ సర్టిఫికేట్ వేరు, ఇది వేరు అనమాట. మీరు అప్లై చేసుకుంటే ఇస్తారు. మీరు ఏ స్టేట్లో అయితే ఆ యొక్క డోమ్సైల్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారు, ఎక్కడైతే మీకు ఇష్యూ చేశారో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డోమ్సైల్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ప్లస్ అలాగే మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనీ ఉన్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటనేది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డూ యూ బిలాంగ్స్ టు
నాన్ క్రీమీ మీరు కనుక ఓబీసీ ఇస్తే ఇక్కడ మీకు అయితే అడుగుతుంది అనమాట. మీరు కనుక నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు ఎన్సీఎల్ అయితేనే మీకు ఆ యొక్క రిజర్వేషన్ అనేది మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా క్రీమీ లేయర్ వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు అనమాట. జనరల్ కేటగిరీ కిందకైతే వస్తారనమాట. ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు అలాగే అది ఏ స్టేట్లో అయితే ఇష్యూ చేశారో ఎంటర్ అయితే మనం చేసుకోవాలన్నమాట. అలాగే ఆ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డిస్ట్రిక్ట్ అది ఎక్కడ ఇష్యూ చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో ఇష్యూ చేశారు, ఏ స్టేట్లో ఇష్యూ చేశారు కేటగిరీ సర్టిఫికేట్ అనేది. అలాగే మనకి ఇక్కడ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మీరు రెన్యువల్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మనం 24-25కి సంబంధించి 25 ఏప్రిల్ 1 తర్వాత అయితే మీకు రెన్యువల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్తది అయితే ఇష్యూ చేస్తారనమాట. దాని నెంబర్ అయితే మారిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో అదైతే మీరు ఉండాలన్నమాట. నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారు అనేది, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా ఏంటి అనేది. అలాగే ఇష్యూయింగ్ డేట్ అనమాట. ఇష్యూయింగ్ డేట్ అనేది ఈ సంవత్సరం మనకి 2025 ఏప్రిల్ తర్వాతది అయి ఉండాలన్నమాట. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే దాని ద్వారా వాళ్ళకి ఇది ఉంటుంది అనమాట, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదర్ దాన్ బిఎస్ఎఫ్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ఎవరైనా పనిచేస్తే వాళ్ళకి ప్రాపర్ ఛానల్ ఉంటుంది. ఇంకా అలాగే బిఎస్ఎఫ్ డిపార్ట్మెంటల్ వాళ్ళైతే కనుక ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవాలి. బయట వాళ్ళంతా డైరెక్ట్ అనమాట ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా సబ్ కేటగిరీ రిజర్వేషన్ అనమాట. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోలేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో. డిపార్ట్మెంట్ అంటే బిఎస్ఎఫ్లో కనుక వర్క్ చేస్తాం ఎస్ పోతున్నాం అనమాట. 7 నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, అలాగే విలేజ్ అనమాట, సిటీ, విలేజ్ కానీ సిటీ కానీ ఏదైనా పర్లేదు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ ఏరియా ఇదనమాట. అలాగే పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఏరియా ఎంటర్ చేసి సరిపోతుంది. ఇంకా కూడా మనకి తహసీల్ అంటే మనకి తాలూకా అనమాట. మీకు తాలూకా కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసామన్నమాట. థర్డ్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇదైతే అదర్స్ ట్యాబ్ అనమాట. మీకు కనుక ఎన్సీసీ కనుక ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక అది ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి. బి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు. సి ఉంటే కొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే ఏం అడగదు మిమ్మల్ని. అలాగే డూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, మీకు ఏదైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఉంటే కనుక అది గేమ్ 1 అనమాట. అది గేమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి, డిసిప్లిన్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు దేంట్లో అయితే మీకు ఆ యొక్క ఇది ఉన్నది మెరిట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. హైయెస్ట్ స్పోర్ట్ అచీవ్మెంట్ అని మీరు దేంట్లో అయితే హైయెస్ట్గా మీరు ఆ యొక్క అచీవ్మెంట్ చేశారు ఆ యొక్క స్పోర్ట్ నేమ్ అనమాట. అలాగే గేమ్ నేమ్ అనమాట. అలాగే ఇక్కడ స్పోర్ట్ అచీవ్మెంట్ గేమ్ 2, అలాగే హైయెస్ట్ స్పోర్ట్ అచీవ్మెంట్ లెవెల్ 2 అనమాట. ఇదే లెవెల్ 1కి సంబంధించి మీకు ఏ గేమ్లో అయితే ఇది ఉన్నది అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా రెండో ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మీకు కనుక ఎటువంటి మెరిట్ లేకపోతే ప్లస్ మీ ప్రొఫైల్ అంతా కంప్లీట్ చేసుకుంటే కనుక ఇక్కడ 100% అని ఇలాగా వస్తుంది. మనకి కంప్లీటెడ్ 100% అని వస్తుంది అనమాట. ఇక వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం హోమ్కి అయితే వచ్చాము. కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి గ్రూప్ సి హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ అనేది మనకి ఇక్కడ కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్లో వస్తుంది అనమాట. వస్తే కనుక ఇక్కడ అప్లై హియర్ అనాలి. అంటే మనకి ఆ యొక్క పోస్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు కనుక బోత్ పోస్టులు అంటే రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ రెండింటికి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే ఒకటే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి, రేడియో మెకానిక్ లేదంటే రేడియో ఆపరేటర్. సపోజ్ మీరు కనుక బోత్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వాటిల్లో కూడా మొదటి ప్రిఫరెన్స్ దేనికి అనేది మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్కి మొదటి ప్రిఫరెన్స్ కావాలి అనుకుంటే పైది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మెకానిక్ కావాలంటే ఈ ఆప్షన్ ఇస్తే సెకండ్ది ఆటోమేటిక్గా అనేది రెండే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ కనుక మీద మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో 60% మార్క్స్తో కనుక చదువుకొని ఉంటే ఇంటర్మీడియట్ మీద మీ 2 పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయితే. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్ ఏదైతే ఉందో అలాగే రేడియో మెకానిక్ కూడా ఇంటర్మీడియట్ విత్ పీసీఎం అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్
మ్యాథమెటిక్స్ 60% మార్క్స్తో కనుక మీరు రెగ్యులర్ స్టడీ చేస్తున్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంటర్మీడియట్ విత్ PCM రెగ్యులర్ స్టూడెంట్ 60% అనేది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు 10th క్లాస్తో పాటు 2 years ITI చేసినా కూడాను ఈ 2 పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ITI అనేది రేడియో అండ్ టెలివిజన్, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా, లేదంటే కనుక డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్లో కానీ, లేదంటే జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లో కనుక మీరు 2 years ITI చేసి ఉంటే సరిపోతుంది. అలాగే RMAకి తీసుకున్నా కూడా మనకి రేడియో అండ్ టెలివిజన్, జనరల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, అలాగే ఎలక్ట్రీషియన్, లేదంటే ఫిట్టర్, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, లేదంటే కంప్యూటర్ హార్డ్వేర్లో కానీ, లేదంటే నెట్వర్క్ టెక్నీషియన్లో కానీ, లేదంటే మెకానోట్రానిక్స్, లేదంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, వీటిలో దేంట్లో ఒక దాంట్లో కనుక మీరు 2 years ITI చేసి ఉంటే 10th క్లాస్తో పాటు దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మనకి 2 ఆప్షన్స్ అనమాట. ఒకటి ఏంటంటే ఇంటర్మీడియట్ విత్ PCM సైన్స్ గ్రూపులో చదువుకొని PCMలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 60% ఉంటే కనుక 2 పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా 10th క్లాస్తో పాటు 2 years ITI కనుక ఈ యొక్క ట్రేడ్స్లో మీరు చేస్తుంటే కనుక దానికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అవుతారు. ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. లేదు మీరు ఒకటే పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ 10th క్లాస్తో పాటు కనుక మీరు 2 years ITI అంటే 2 సంవత్సరాల ITIతో పాటు మీరు అప్లై చేయాలనుకుంటే కింద ఆప్షన్ అయితే ఎస్ అయితే పెట్టుకోవాలి. ప్లస్ మీరు కనుక ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు కనుక అప్లై చేస్తామంటే మీకు 60% మార్క్స్ ఉన్నాయా, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ PCMలో చదువుకున్నారని అడుగుతున్నారు. ఎస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కూడాను ఇంటర్మీడియట్లో మీకు ఫిజిక్స్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, అలాగే కెమిస్ట్రీలో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఇంకా మ్యాథమెటిక్స్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే 2 years మీద మొత్తం మీద మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 300 మార్క్స్ అయితే వచ్చిందనమాట. అంటే PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కలుపుకొని 300 అంటే అవుట్ ఆఫ్ 300 మీకు ఎంత పర్సంటేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తున్నది. సో 300 మాత్రమే వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 2 years మీద మొత్తం అంటే మన పర్సంటేజ్ ప్రకారం అయితే చూసుకోవాలి. అంటే సపోజ్ మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మీకు ఒకవేళ కనుక 150 మార్క్స్ ఆ సిస్టంలో కనుక మీరు ఉన్నప్పటికీ కూడాను 2 years మీద మీకు పర్సంటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఆ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఈ విధంగా అనమాట ఎంటర్ చేస్తే ఇక్కడ 300కి పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సో మీకు 2 సంవత్సరాల మీద ఈ యొక్క ఫిజిక్స్లో మీకు ఎంత పర్సంటేజ్ అనేది ఓన్లీ 100కే ఉంటుంది. మీకు మార్క్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా 150 ఉన్నప్పటికీ కూడాను 150 ఉన్నప్పటికీ పర్సంటేజ్ అనేది మాత్రం 100కే ఉంటుంది. కాబట్టి 100కి అంటే పర్సంటేజ్ అని ఇక్కడ ఎంటర్ చేసి సరిపోతుంది. 2 years మీద ఫిజిక్స్లో ఎంత పర్సెంట్, కెమిస్ట్రీలో ఎంత పర్సెంట్, మ్యాథమెటిక్స్లో ఎంత పర్సెంట్. సో అప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అయితే ఇది వచ్చేస్తుంది. ఇంకా కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే జనరల్ అయితే జనరల్ తీసుకోవాలి. అలాగే హిల్ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక 2వ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడాను నాగాలాండ్, మిజోరాం సంబంధించిన ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి 3rd ఆప్షన్ తీసుకోవాలి. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు అనమాట. సో మనకి ఇవన్నీ అప్లికబుల్ కాదు. మనం జనరల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హైట్ వీటికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి నోటిఫికేషన్ 6th పేజీలో అయితే ఉందన్నమాట. హైట్కి సంబంధించినట్టు అంటే ఫర్ మెన్కి వచ్చేసరికి మెన్కి 168 సెంటీమీటర్స్ ఉండాలి, 168 సెంటీమీటర్స్. ఇంకా ఉమెన్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్. చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్, ఒక 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండబుల్. అదైతే మనకి ఉమెన్కి అయితే ఇది నాట్ అప్లికబుల్. ఇంకా వెయిట్ అనేది అకార్డింగ్ టు హైట్ అనేది అది మనం అయితే చూసుకోవచ్చు. సో 168, 157 అనేది మనకి మినిమం అనమాట. దాని ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి.
ప్లస్ దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా వీటిలో ఏదన్నా రిలాక్సేషన్స్ అయితే వీళ్ళకి మాత్రమే ఉన్నాయి. మనకి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఆదివాసీస్, మిజోరాం నాగాస్కి, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి మాత్రమే, అలాగే హిల్ ఏరియాస్కి సంబంధించి మాత్రమే వాళ్ళకి కొంత అయితే రిలాక్సేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి 168 అలాగే 157 అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క హైట్, ఎగ్జాక్ట్ హైట్, చెస్ట్, అలాగే ఇక్కడ వెయిట్ అనేది ఎంటర్ అయితే చేయాలి. ఇంకా సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మొదటి 10th క్లాస్ తీసుకోవాలి. సర్టిఫికేట్ నెంబర్ అనమాట, మనకి సర్టిఫికేట్ టాప్లో అలాగే ఉంటుంది పెద్ద అక్షరాలు, అది కింద అయినా ఉండొచ్చు. ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. స్టేట్, ఏ స్టేట్లో మీరు 10th క్లాస్ చేశారు సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డు అనమాట, బోర్డు వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి. సిబిఎస్ఈ ఉంది, అదర్ బోర్డు, స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ సెలెక్ట్ యాడ్ అనాలి. యాడ్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంటర్మీడియట్ అయితే తీసుకోవాలి. ఇంటర్మీడియట్ తీసుకొని అదేవిధంగా ఇవన్నీ కూడా మనం ఫిల్ అయితే చేసుకోవాలి. ఇలాగనమాట. బోర్డు ఏంటో స్టేట్ బోర్డా ఏంటి అనేది, స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు అంటే స్టేట్ బోర్డ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏ స్టేట్లో చదువుకున్నారు, యాడ్ అంటే యాడ్ అవుతుంది. ఇక్కడ ఏమో సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ఐటీఐ కూడా ఉంది, లాస్ట్లో ఐటీఐ ఉందనమాట. ఐటీఐ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకేదైనా మీకు డిగ్రీ అవి ఏమన్నా ఉంటే అవి కూడా ఎంటర్ అయితే అన్ని ఆప్షన్స్ ఉంటున్నాయి, అన్నీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళొచ్చు, వీటిని ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, మళ్ళీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ దీనికైతే అవసరం లేదనమాట, మనం నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకొని మీరు ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ వర్క్ చేస్తామంటే ప్రజెంట్గా గతంలో ఎప్పుడైనా వర్క్ చేసి ఉంటే పై ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట, మీరు ఏ జాబ్ చేశారు అనేది ఇక్కడ టీచింగ్, గ్రూప్ సీనా ఏంటి అనేది, ఎలక్ట్రీషియన్, వైర్మెన్ దేంట్లో చేశారు అనేది, ఇంకా సెంట్రల్ గవర్నమెంటా ఎక్కడ చేశారనేది, ఇక్కడ గ్రూప్ సీనా గ్రూప్ డీనా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, టెంపరీనా పర్మనెంట్ ఏంటి, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, ఇవన్నీ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం అయితే ఉండదు, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మన ఫోటో ఇవన్నీ మనం అప్లోడ్ చేసాము, ఇక్కడ టిక్ ఆన్ చేసేసి సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఒక చెక్ చేసుకోవచ్చు అనమాట, మీరు ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి, లేదంటే కనుక అవన్నీ మార్చుకొని 7 నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫోటో వచ్చేసరికి 30 to 100 KB, సిగ్నేచర్ వచ్చేసరికి 20 to 50 KB, మిగతావన్నీ కూడా 30 to 100 KB అనమాట. జేపీజీ కానీ, పిఎన్జీ కానీ, పీడిఎఫ్ కానీ ఏదైనా అలౌ చేస్తుంది. ఇక్కడ డేట్ అయితే వస్తుంది అనమాట, ఇక్కడ మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాము అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా సెంట్రల్ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడికి వచ్చేస్తే మనకి అగర్తలా ఉంది, బెంగళూరు ఉంది, భిలాయ్ ఉంది ఛత్తీస్గఢ్, అలాగే హర్యానా, ఢిల్లీ, అలాగే గాంధీనగర్ బిఎస్ఎఫ్, గువాహటి ఉంది, హజీరీబాగ్, అలాగే ఇండోర్ తర్వాత జలంధర్, అలాగే ఇక్కడ మనకి జమ్మూ ఉంది, జోధ్పూర్, కోల్కతా, నోయిడా, నార్త్ బెంగాల్, శ్రీనగర్, అలాగే టెకన్పూర్, ఇవైతే ఉన్నాయన్నమాట. మన సదరన్కి సంబంధించి ఏవైతే లేవు, మనకి దగ్గరగా ఉన్నది ఏదైనా మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫీజు అయితే వస్తున్నది, ఇక్కడ నాకైతే 318 రూపీస్ వచ్చింది. ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, పే అవ్వాలి, ఇక్కడ అగ్రీ అని పే అన్న. ఇక్కడ పేమెంట్ కోసం మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, కార్డ్స్ వస్తున్నాయి, అలాగే నెట్ బ్యాంకింగ్ వస్తుంది, వ్యాలెట్స్ వస్తున్నాయి, యూపీఐ వస్తున్నది. ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.